ఐరన్ లోపం దూరం. పిల్లల మెదడు పిండ దశలో 90%, మిగతా 10% పుట్టిన తర్వాత 2 ఏళ్లలోపు పరిపూర్ణంగా ఎదుగుతుంది. ఇందుకోసం గర్భిణిగా ఉన్నప్పుడే కాదు, పుట్టిన 2 ఏళ్ల వరకు పిల్లలకు ఆహారం ద్వారా ఐరన్ తగినంత అందిస్తూ ఉండాలి. లేదంటే బుద్ధిమాంద్యం తలెత్తవచ్చు. మన దేశంలో పిల్లల ఆహార అలవాట్ల మీద చేపట్టిన పరిశోధనలో 3 ఏళ్లలోపు పిల్లలు తమకు అందాల్సిన పూర్తి ఐరన్లో 1/4 వంతు పరిమాణాన్నే పొందుతున్నట్టు తేలింది. శరీర జీవక్రియలకు సరిపడా ఐరన్ను పదార్థాల నుంచి శరీరం శోషించుకోలేకపోయినప్పుడు ఐరన్ లోపం తలెత్తుతుంది. ఈ స్థితి 6 నెలల పసిపిల్లల మొదలుకొని 3 ఏళ్ల చిన్నారుల వరకు కనిపిస్తోంది. పిల్లల మెదడు పరిపూర్ణంగా ఎదిగి ఐక్యూ లెవెల్స్ పెరగాలంటే తగినంత ఐరన్ అందించాలి. ఇందుకోసం పిల్లలకు విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉన్న పదార్థాలను, ఐరన్ సప్లిమెంట్లను ఇవ్వాలని చెప్తున్నారు పోషకాహార నిపుణులు. వీటి ద్వారా 27% ఐరన్ లోపాన్ని అరికట్టవచ్చని చెప్తున్నారు. ఆకుకూరలు, ఆకుపచ్చని కూరగాయలను ఆహారంలో చేర్చటం తప్పనిసరని వారు సూచిస్తున్నారు.